ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నిరుద్యోగులు, సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే మనం చూస్తున్నామో ఆల్రెడీ చాలా పెరుగుతుందని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వము అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తోడ్పడుతున్నాయి, కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొస్తున్నాయి. వీళ్ళందరినీ ఒక ఉద్యోగం అనేది కలగాలి అని. అది ఇప్పుడు చూడబోతే డ్యూ టు టెక్నాలజీ ఈ చీప్ లేబర్ అనేది విత్ ది యూజ్ ఆఫ్ ఏఐ కానివ్వండి, విత్ ది యూజ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, దీనివల్ల ఇంకా చీప్ లేబర్ ఇంకా ఫాస్ట్గా అవైలబుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కాస్త ఇంకా పెరగబోతుంది అండ్ పెరుగుతుంది కూడా డే బై డే. సో దీనికి అసలు అంత అనేది ఏమైనా ఉందంటారా, లేదంటే ఫ్యూచర్ ఇలాగే ఉండబోతుందా? టెక్నాలజీ యొక్క ఉపయోగమే తక్కువ మ్యాన్ పవర్ వాడుకొని ఎక్కువ ప్రొడక్ట్ తీయటం అండి. దాని పర్పసే అది. డెఫినెట్ గా రాను రాను మెజారిటీ హ్యూమన్ టాస్క్లు మొత్తాన్ని కూడా చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ పెరగడమే తప్ప తగ్గటమే ఉండదు. అలాగని చెప్పేసి అందరూ అన్ఎంప్లాయ్ మిగిలిపోతారంటే ఎవరైతే స్కిల్ అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారో వాళ్ళకి డెఫినెట్ గా ఎప్పటికీ ఉంటాయి. రీసెంట్ గా కనుక మీరు చూసుకుంటే సేల్స్ ఫోర్స్ సిఇఓ మార్క్ తీర్త్ కనుక మీరు చూసుకుంటే కనుక డీప్ సీక్ చాలా అది వచ్చిన తర్వాత టెక్నాలజీ మొత్తం షేక్ అయిపోయింది. అవును, ఎన్విడియా డీప్ సీక్ ఒక్కసారిగా అది ఎంత అంటే చైనా యొక్క టెక్నాలజీ పవర్ ని ప్రపంచం మొత్తం ఫస్ట్ టైం గుర్తుపెట్టింది. ఇప్పటిదాకా చైనా అంటే టాయ్స్ తయారు చేస్తుంది, చీప్ గా క్వాలిటీ లేని వస్తువులు తయారు చేసింది. ఆ బ్రాండ్ దగ్గర నుంచి టెక్నాలజీలో లీడింగ్ కూడా మేము చేయగలుగుతాం అని చెప్పేసి అదొక ఇదనమాట. దాంతో అమెరికాలో ఉన్న టెక్నాలజీ షేక్ అయింది. అమెరికన్ ఎకనాలజీ మొత్తం నిలబడిందే ఆ ఎకానమీ మొత్తం టెక్నాలజీ మీద అండి. టెక్నాలజీ తప్ప అక్కడ ఏం లేదు యాక్చువల్ చెప్పాలంటే. అది కూడా ఈవెన్ అమెరికన్ మార్కెట్ మనం కనుక చూసుకున్నట్టయితే టాప్ 7 కంపెనీసే 50% స్టాక్ మార్కెట్ అండి అక్కడ. సో దీనివల్ల తెలిసింది ఏంటంటే టాలెంట్ ఎవడి సొత్తు కాదు. అబ్సల్యూట్లీ అవును. ఇప్పుడు ఏంటంటే సీరియస్ గా ఎన్విడియా చిప్స్ సెల్లింగ్ బ్యాన్ చేసినా సరే చైనా వాళ్ళు అంత తక్కువ లో స్పీడ్ తో రన్ అయ్యే చిప్పులతోటే వాళ్ళు ఇంత పెద్ద టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారంటే ఫ్యూచర్ లో ఇంకేం జరగబోతుందని చెప్పేసి అమెరికాలో టెక్నాలజీ కంపెనీస్ మొత్తం ఒకసారి షేక్ అని. ఎన్విడియా లాంటి అయితే ఆల్మోస్ట్ 30% దాకా డ్రాప్ అయ్యండి వాళ్ళ షేర్స్ అయితే. టెస్లా కావచ్చు, ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రతి టెక్నాలజీ షేర్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఆల్మోస్ట్ 15% డిస్కౌంట్ లో ఉన్నాయండి. ఇంతటితో ఇది అవ్వదు. ముందు రోజులు ఇంకేదో కొత్త ఇన్నోవేషన్ వచ్చే కొంది అమెరికాలో టెక్నాలజీ కాన్ఫిడెన్స్ డౌన్ అవుతా ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో కూడా టెక్నాలజీ పవర్ తగ్గిందని అంటలేదు, కానీ చైనా వాళ్ళ కాస్ట్ కి ప్రొడ్యూస్ చేయలేరు. చైనాలో ఏం చేసినా మాస్ అనమాట అది. సో ఈ రీసెంట్ గా సేల్స్ ఫోర్స్ సిఇఓ ఒక ట్వీట్ అయితే ఒక పెద్ద సంచలనం లేపింది. అది డీప్ సీక్ తక్కువ రేటుకి ఏ రావటం అంటే యూనిట్రీ అని చెప్పేసి రోబోటిక్ తయారు చేసేది. వాళ్ళు లెస్ దెన్ ఒక మ్యాక్ బుక్ రేట్ కి తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. అది ఇంపాసిబుల్. అది నిజంగా అది మాత్రం నిజం. ఇప్పుడు లైవ్ లో అయితే అది ఆల్మోస్ట్ $20,000 ఉందండి ఏది యూనిట్రీ వాళ్ళ రోబోట్. కానీ అతని ప్రెడిక్షన్ మాత్రం మ్యాక్ బుక్ రేట్ కి దొరికిద్ది అనేది ఫ్యూచర్ లో. చాలా అసలు అన్ఇమాజినబుల్ తక్కువ రేట్ లో. అవును, మ్యాక్ బుక్ అంటే ఇంటి కోటి ఉంది, ఇప్పుడు మనిషి కోటి ఉంది. అంటే అతని ఉద్దేశం ఏంటంటే మనిషికో రోబోట్ ఓన్ చేసుకుంటాడు ఫ్యూచర్ లో అని. ఎందుకంటే డీప్ సీక్ దట్టి చీపర్ గా ప్రొడ్యూస్ చేస్తుంది అది డేటాని. ఇది అంటే ఒక్క రోబోట్ తీసుకున్నామంటే ఇంట్లో డీప్ సీక్ లోడ్ చేసామనుకోండి, నీకు నువ్వు మ్యూజిక్ వినాలంటే మ్యూజిక్ వినొచ్చు, స్టాక్ మార్కెట్ గురించి చెప్పిద్ది, కిడ్డీకి ట్యూషన్ చెప్పిద్ది, ఖాళీగా ఉంటేనేమో బయట వాచ్మెన్ లాగా ఉంటది. అంటే ఇంట్లో మొత్తం రోల్స్ మొత్తాన్ని ఒకటి కొనుక్కొని వర్క్ చేయించుకోవచ్చు. ఇదే మ్యాక్ బుక్ రేట్ గా వచ్చిందంటే మనిషి కూడా కొంటారు. ఇంకా అప్పుడు మ్యాన్ పవర్ కి వర్క్ ఎక్కడ, ఇంకా ఎన్ని వందల మ్యాన్ పవర్ టాస్క్ రీప్లేస్ చేస్తాయి ఇవి. అంటే అప్డేట్ అవుతూ ఉండాలి, చాలా ఇంపార్టెంట్, లేకపోతే అయిపోతారు. అందుకని ఇంత ముందులాగా ట్రెడిషనల్ పద్ధతిలో డాక్టర్ అంటే మెడిసిన్ ఒకటే కాదు, డాక్టర్ ప్లస్ ఏఐ. లాయర్ అంటే లాయర్ కాదండి, లాయర్ ప్లస్ ఏఐ. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ గా ఉంచుకోవాలి. అందుకే రీసెంట్ గా వాళ్ళు చెప్పారు డిజిటల్ లేబర్. ప్రతి ఐటీ ఎంప్లాయీ కూడా ఫ్యూచర్ లో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అవుతారంటండి. అంటే వాళ్ళు ఏంటంటే ఈ మిషనరీ చేత వర్క్ చేయించుకోవటం అనేది ఐటీ ఎంప్లాయీ పని. వీళ్ళు కోడింగ్ రాయటం కాదండి, కోడ్ అది చేస్తే నువ్వు ఫెయిర్నెస్ చేయండి. అట్లా రాను ప్రతి ఐటీ ఎంప్లాయీ అందరు కూడా వాళ్ళందరూ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అవుతున్నారు. అంటే ఐటీ వీటి చేత వర్క్ చేయించుకుంటున్నారు, వాళ్ళు చేయటంలా కోడింగ్. అందుకని 100 మంది కోడింగ్ రాసే మొత్తం ప్రోగ్రామింగ్ మొత్తం ఒక ఏఐ ద్వారా చేస్తుంది. అది దాన్ని మీరు ఫెయిర్నెస్ చేయటం, వాటిని ఇంటిగ్రేట్ చేసుకోవటం వీళ్ళు చేయాల్సిన పని. అందుకో రోల్స్ మారిపోతున్నాయి అండ్ మ్యాన్ పవర్ మోర్ స్ట్రెస్ గురిగాపోతున్నారు. ఈ టైంలో స్కిల్ అప్డేట్ చేసుకోకపోతే జాబ్స్ మొత్తం మూవ్ అవుతాయి, ఫినిష్. అంటే పర్ఫెక్ట్ చెప్పాలంటే హూ మూడ్ మై చీజ్ అని 1990లో వచ్చిన బుక్ మోర్ రిలవెన్స్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. మనం అప్డేట్ అవ్వలేదో
మన జాబ్స్ ఎవరో తీసేసుకుంటారు. అంతే. అది మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా సరే. ఎస్. అందుకని ట్రెడిషనల్ ప్రొఫెషన్ మా వాటికి మార్పులు చేర్పులు ఉండవు అంటానికి ఏం లేదండి. ప్రతి ప్రొఫెషన్ ఎఫెక్ట్ కాబోతుంది. అప్డేట్ అవ్వండి, నాలెడ్జ్ అప్డేట్ అవ్వండి కంపల్సరిగా. మీ ప్రొఫెషన్ ని ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఎఫెక్ట్ కాబోతుందో ఖచ్చితంగా నేర్చుకోండి. మీ పనులు ర్యాపిడ్ గా చేయటం ఎలాగో నేర్చుకోండి, లేకపోతే జాబ్స్ డెఫినెట్ గా ఇది అవుతుంది. సో అన్వేషిస్తూ ఉండాలి, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. నాలెడ్జ్ దొరికినప్పుడు ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ ని మీరు వాడుకొని మీరు అప్డేట్ అయితేనే మీరు ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్న గేమ్ లో ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అయి ఉంటారు. అదర్వైజ్ ఇట్స్ లైక్ ఈవెన్ కల్లో కూడా మీరు అసలు అనుభవించలేరు ఆ హ్యాపీనెస్ ని. సో ఐ థింక్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు స్కూల్లో చదువుతున్నారా, మీ స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, కాలేజ్ లో కార్పొరేట్ లో అన్ని అడగబోతున్నారు. మీరు దీంతో పాటు ఇంకా వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఏం నేర్చుకున్నారు? సో అదర్వైజ్ ఒక బుకిష్ నాలెడ్జ్ తో మీరు ఎక్కడ కూడా మీరు సర్వైవ్ అవ్వలేరు. సో దీనికి మీరు అన్నట్టుగా ఒక 10 years కావాలంటారా, ఒక 5 years లోనే ఇదంతా? ఇప్పుడు మ్యాక్ బుక్ రేట్ గా దొరుకుతుందంటే నెక్స్ట్ 2 months లోనే అవుతుంది ఎఫెక్ట్. 10 years అంత లేదండి, అంత టైం లేదండి, అంత స్లోగా లేదు, ర్యాపిడ్ గా ఇది వచ్చేస్తుంది. చాట్ బాక్స్ లో వీళ్ళు రీసెంట్ గా చాట్ బోల్ట్ రిలీజ్ చేస్తున్నారండి. అది ఒక్కోటి 5,000 10,000 కూడా దొరుకుతుంది. దాని మీనింగ్ ఏంటంటే వచ్చిన వాళ్ళకి వెల్కమ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని చెప్పడానికి మనుషులు అవసరం లేదు. 10,000 పెట్టేసి చాట్ బాక్స్ అక్కడ పెట్టగానే లోపల రాగానే స్కానర్ దమ్యం పడుతుంది, వెల్కమ్ టు యూ మై షోరూమ్ అని చెప్పేసి అది ఎంచక్క దండం పెడుతుంది, మీకు ఏ విధంగా హెల్ప్ కలుగుతుంది అదే అడుగుతుంది. అందుకని అవి మనుషులకి ఆల్రెడీ రిప్లేస్మెంట్ స్టార్ట్ అయిందండి. అది సీరియస్నెస్ బీన్ అవుతుంది. ఒక అమెజాన్ వేర్ హౌస్ లోనే 8 లక్షల రోబోట్స్ పనిచేస్తున్నాయి అంటే ఊహించుకోండి. వాటికైతే పేమెంట్ అవసరం లేదు. అవును, 24/7 వర్క్ పనిచేస్తా ఉంటే శాలరీ హైక్ అడగవు, స్ట్రైక్ అసలుకే చెయ్యవు, యుగో ఫీలింగ్స్ లేవు, ఎంత వచ్చిన క్వశ్చన్ అన్ని పడి ఉంటాయి. హ్యూమన్స్ అయితే ఇవన్నీ సాటిస్ఫై చేయాలి కదా, అన్నిట్లో జీరో ఎర్రర్, మాటికి చేస్తూ ఉండాలి, మోర్ ఓవర్ జీరో ఎర్రర్, అన్బిలీవబుల్ మళ్ళీ. సో అందుకని ప్రతి చోట ఇండస్ట్రీ మొత్తం లేదు మాస్ ప్రొడక్షన్ చేస్తుంది. ఒకప్పుడు టెస్లా వాళ్ళు గిగా ఫ్యాక్టరీ కాన్సెప్ట్ రాకముందు, టెస్లా రాకముందు ఏంటంటే ప్రతి కంపెనీకి కావాల్సిన కాంపోనెంట్స్ మొత్తం డిఫరెంట్ పార్ట్స్ నుంచి వచ్చాయి. ఎగ్జాంపుల్ మారుతి ఒక కార్ అసెంబ్లీ యూనిట్ గుర్గావ్లో ఉందనుకోండి, ఆల్ ఇండియాలో ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఏదో ఒక పార్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చాయి. టైర్ ఒకళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్, ట్యూబ్ ఒకళ్ళు, క్లచ్, అట్లా 200 కంపెనీస్ సపోర్ట్ చేసేవి. బట్ ఒకసారి గిగా ఫ్యాక్టరీ ఐడియా వచ్చిన తర్వాత ఒకే కప్పు కింద అన్ని 200 స్పేర్ పార్ట్లు తయారవుతున్నాయి. ఇప్పుడు తద్వారా 30 to 40% లెస్ కాస్ట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. కాస్టింగ్ కంట్రోల్ బాగా కంట్రోల్ అవుతుంది. ఇక ముందు రోజుల్లో ఈ ఏఐ పుణ్యం అంటూ ఇంకా కాస్ట్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అందుకని అంత మాస్ ప్రొడక్షన్ అండ్ తక్కువ రేటుకే నీకు దొరుకుతుంది. అందుకని కాంపిటీషన్ టూ మచ్ సివియర్ గా ఉంది. టూ మచ్ సివియర్ గా, అన్సర్టిటీ ఎక్కువ అవుతుంది రాను. ఇది కరెక్ట్. దాన్ని ఫేస్ చేయాలంటే ఒకటే షార్ట్ కట్, మనం అప్డేట్ అవటం, స్కిల్ అప్డేట్ చేసుకోండి, ముందు బాటవే. 100%. సో గుర్తుంచుకోండి, అబ్సల్యూట్లీ మీరు కాంపిటీషన్ లో ఉండాలి. కాంపిటీషన్ లో నుంచి మాయమయ్యారనుకోండి మళ్ళీ రాలేరు. ఇట్స్ అ డేంజరస్ గేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.